ప్రతి భారతీయ మహిళ సెంటిమెంట్ బంగారం. పండగైనా ఫంక్షన్ అయినా గోల్డ్ కొనాల్సిందే. దాంతోపాటు నమ్మకమైన పెట్టుబడి కూడా బంగారమే. అయితే కొన్ని రోజులుగా బంగారం బెంబేలెత్తిస్తోంది. పట్టుకోండి చూద్దామంటూ సవాల్ చేస్తోంది. కొనడం కాదు, కొనాలన్న ఆలోచన వచ్చినా కూడా గుండె ఆగిపోయేలా ఉంది గోల్డ్ రేట్. రోజు రోజుకి తన రికార్డులు తానే బద్దలు కొట్టుకుంటోంది పుత్తడి. 24 క్యారెట్స్ పసిడి తులం ధర ఇప్పటికే 1,30,000 దాటిపోయింది. 1,50,000 దిశగా పరుగులు కూడా పెడుతోంది. ఏడాది చివరికి ఆ మార్క్ అందుకుంటుంది అన్నది ఒక అంచనా. ఇంతకీ బంగారం పెరుగుదలకు కారణమవుతున్న అంశాలేంటి? గోల్డ్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? బంగారం ధరలో కరెక్షన్ వస్తుందని ఎదురు చూడడం కరెక్టేనా? తగ్గితే ఎంతవరకు తగ్గొచ్చు? ఈ పరిస్థితుల్లో సామాన్యులు ఎలా ముందుకెళ్లాలి? ఇదే అంశాల గురించి మనం మాట్లాడబోతున్నాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు సుందర్ రామిరెడ్డి గారు, బిజినెస్ అనలిస్ట్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ కూడా. మాధవి రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. మనతో పాటు జూమ్లో అందుబాటులో ఉన్నారు పాపారావు గారు, ఆర్థిక రంగ నిపుణులు. ఈ ముగ్గురితో మాట్లాడదాం. సో మొదట సుందర్ రామిరెడ్డి గారు, ఎలా చూడొచ్చండి? 1,50,000 బంగారం, 2 లక్షలు వెండి ఖచ్చితంగా చేరుతుంది అనేది ఒక అంచనా. అలా అనుకోవడం కరెక్టేనా, లేదా మధ్యలో ఏమన్నా ఒక చిన్న కరెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందా? మధ్యలో కొంచెం కరెక్షన్ వస్తున్నా సరే బంగారం లాస్ట్కి $4,900 చేరిద్దని చెప్పేసి గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు రీసెంట్గా రిపోర్ట్ ఇచ్చారండి. వాళ్ళ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే నెక్స్ట్ డిసెంబర్ కల్లా గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో $4,900 పర్ ఔన్స్ చేరుద్ది. ప్రస్తుతానికి లైవ్ మార్కెట్లో 4,200 నడుస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కల్లా ఇండియన్ మార్కెట్లో కూడా మోర్ దెన్ 1.5 lakh చేరుద్ది అనేసి ఉద్దేశం అనమాట. అందుకని 1,50,000 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెండి 2 lakh కూడా దాటిద్దని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే వరల్డ్ వైడ్గా సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయండి. మన ముందు జరుగుతుంది ఒక చరిత్ర, ఇంతకుముందు లేని చరిత్ర అనమాట అది. అంటే వరల్డ్ వైడ్గా మనం చూసుకున్నట్లయితే 45% అసెట్స్ అన్నీ కూడా డెట్ ఫార్మేట్లో ఉంటాయి. అంటే 40% అసెట్స్ అన్నీ ఈక్విటీ ఫార్మేట్లో ఉంటాయి. 1% గోల్డ్ ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ది ఏంటంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఉంటాయి. 1% గోల్డ్ ఉంది వరల్డ్ వైడ్ ఇన్వెస్ట్మెంట్ ఫార్మేట్లో. ఇప్పుడు స్లోగా సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం కూడా గోల్డ్ కొంట బీనేని వాళ్ళు కనుక 1 చేశారనుకోండి, గోల్డ్ ఇంకెక్కడికో పోతుంది. కాబట్టి ఇంత ముందు జరిగిన చరిత్ర వేరు, ఇప్పటి నుంచి జరుగుతున్న చరిత్ర వేరు. గోల్డ్ ఇంకా ముందుకెళ్లే ఛాన్స్ ఎక్కువ ఉంది, ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్ సపోర్ట్ ఉంది కాబట్టి. అయితే మాధవ్ గారు 70,000 నుంచి చూస్తున్నారు ఇయర్ స్టార్టింగ్ లో. ఇప్పుడు ఆల్మోస్ట్ 129-32 కూడా ఒక్కొక్క రోజు మనకు కనిపిస్తోంది. ఆ ఆపర్చునిటీ మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు కరెక్ట్ టైమేనా? పెట్టొచ్చా, లాస్ అవుతారా? సో ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఒకేసారి పెట్టొద్దు, పెట్టాలి అనే చెప్తామండి. గోల్డ్లో మీరు పెట్టండి అంటే ఎగ్జాంపుల్ మీకు ఒక 1 lakh పెట్టాలి గోల్డ్ అని మీరు డిసైడ్ అయ్యారనుకోండి. ఆ 1 lakhని ఒక 10,000 కానీ లేకపోతే 20,000గా ఒక 5 times మేము అనుకుంటున్నట్టుగా ఏంటంటే అసలు ఇప్పుడు పెరగడానికి కారణాలు అయితే మనకి గ్లోబల్ అన్సర్టనిటీ, లేకపోతే యుఎస్ ట్రేడ్ టెన్షన్స్, అంటే ఒక రకమైన వార్, అది కూడా ట్రేడ్ వార్ లాగే జరుగుతోంది. సో ఎప్పుడైతే అది ఏమాత్రం కొంచెం పాజిటివ్ న్యూస్ వచ్చినా, లేదు మనకి ఇండియాకి యుఎస్కి ట్రేడ్ ఏదైనా డీల్ కానీ ఏదైనా జరిగిందని ఏదైనా కొంచెం పాజిటివ్ న్యూస్ వచ్చిందనుకోండి, ఇమీడియట్గా మేబీ ఒక 1-2% ఏదైనా కరెక్షన్ మనకు కనిపించవచ్చు. సో కనిపించిన వెంటనే మనం ఏదైతే ఈ పర్సంటేజ్లు మనం ఇలా పెట్టుకొని ఉన్నామో ఒక 20-30,000 పెట్టడము అట్లా అనమాట. అలా ఈ విధంగా ఒక రకంగా పెట్టుకోవచ్చండి. లేదు మేము మార్కెట్ని ఎప్పుడు తగ్గుతుందో ఎవరు చెప్పలేరు కదా, మాకు ఇదంతా కూడా కష్టంగా ఉందంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయండి. సో గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎస్ఐపి ద్వారా ఎలా అయితే మనం పెట్టేసుకుంటాం ఎవ్రీ మంత్, ఇక మీరు ఒక డేట్ ఫిక్స్ చేసేసుకోండి. ఇక ఆ డేట్లో ఆ మంత్లో ఏదైతే ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్కి మీకు ఆ టైంలో ఆ 20,000 రూపీస్ మీకు ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. సో ఐదర్ మీరు కంటిన్యూస్గా ట్రాక్ చేసుకోగలుగుతారు, నేను రోజు గోల్డ్ ప్రైస్ చూస్తూ ఉన్నాను అనుకునే వాళ్ళైతే రెడీగా మనీ పెట్టుకోండి, కొంచెం తగ్గగానే ఎంట్రీ అవ్వండి. లేదు మేడం ఇదంతా కాదు అంటే ఒక ఎస్ఐపి స్టార్ట్ చేసేసుకొని కంటిన్యూస్గా గోల్డ్లో మీరు ఎవ్రీ ఇయర్కి మీరు 1 lakh పెట్టాలి అనుకుంటే ఆ 1 lakh 10,000 ఇయర్ అంతా పెట్టండి. సో మీకు ఏదైనా మార్కెట్ తగ్గిందనుకోండి, ఆపర్చునిటీ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ వే. బట్ మేము చెప్పింది ఏంటంటే ఒకేసారి లంసమ్ అంతా ఈ టైంలో పెట్టేసి మళ్ళీ అది ఒక రేంజ్ బౌండ్లో ఉండిపోయింది అనుకోండి, స్టక్ అయిపోతారు అందులో. సో దిస్ ఈజ్ వన్ వే వీ కెన్ డూ ఇట్. అండ్ అంటే గోల్డ్ అనేది మనం ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కోసమే కొంటున్నాం అనేది నేనైతే చూడట్లేదండి మన ఇండియాలో. ఎస్పెషల్లీ రిటర్న్స్ కోసం గానో లేకపోతే ఇన్వెస్ట్మెంట్ గానో కాదండి. ఒక ట్రెడిషనల్గా చూస్తారు. ఇట్ ఈస్ ఎ ప్రైడ్ లాగా మనకి గోల్డ్ని చూస్తారు. అండ్ రిస్క్ని హెడ్జింగ్ కోసం, అంటే ఏదైనా ఒక రకమైన అన్సర్టనిటీస్ మీ లైఫ్లో కానీ బయట ఎకనామికల్గా కానీ ఏదైనా అన్సర్టనిటీస్ వచ్చినప్పుడు మాత్రమే గోల్డ్ తీస్తాం. కానీ ఇప్పుడు అసలు అలా కొనే పరిస్థితి లేదు కదా. అవును, రేపు అన్సర్టనిటీ వస్తుందని ఈ రోజు కొనే పరిస్థితి లేదు. అదే అందుకనే కొంచెంగా మనము బై చేసుకునే అవకాశం ఉందండి. అసలు చాలా మంది ఏమనుకుంటారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా అమ్మో 1,30,000 అని భయపడుతూ ఉంటారు. కానీ మీరు ఈటీఎఫ్స్ అనేవి కొత్తగా వచ్చాయి కదండి, అందులో ₹1,000 కూడా
కూడా పెట్టుకోవచ్చు కదా, భయం ఎందుకు? మనం ఏంటంటే ఇలా మనం కొంచెం వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుంటూ వెళ్తే మీ దగ్గర 1000 రూపాయలు ఉన్నా సరే గోల్డ్ ఈటీఎఫ్ మనకి డిమాట్ ద్వారా ఓపెన్ చేసేసుకున్నారు అనుకోండి, గోల్డ్ ఈటీఎఫ్లో 1000 రూపీస్ 2000 రూపీస్ అలా పెట్టుకుంటూ వెళ్ళండి. సో మీరు ఏమవుతుందంటే ఒక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక 2 lakhs 3 lakhs అది అమౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మీకు కూడా ఒకేసారి పెట్టాల్సిన అంటే సిచ్యువేషన్ కూడా లేదు కదండి. ఒకేసారి వెళ్ళి ఒక తులం కొనుక్కునే సిచ్యువేషన్ ఒకేసారి 1,30,000 పెట్టడం కంటే 5,000 పెట్టుకుంటే సేఫ్ అండి. సో అది బెటర్. కాకపోతే చాలా మంది ఏంటంటే ఈ కొత్తగా ఏంటంటే ఈ స్కీమ్స్ ద్వారా వెళ్తూ ఉన్నారు. వాళ్ళు అంటే ఒక 1 year రేంజ్ మనం కొనుక్కోవాలి అనుకుంటే స్కీమ్స్ వెళ్ళొచ్చు కానండి. బట్ వెన్ యూ హ్యావ్ ఎ టార్గెట్ అంటే మీ పిల్లల మ్యారేజ్ కోసం లేకపోతే ఒక 4-5 years అనే టార్గెట్లు ఉంటే మాత్రము ఈ విధంగా స్కీమ్స్ మాత్రం లేకుండా గోల్డ్ ఈటీఎఫ్స్లోనే వెళ్తే బెటర్ అండి. సో ఇది మేము ఇచ్చే క్లారిటీ అందరికీ. ఓకే, రైట్. పాపారావు గారు, గ్లోబల్ అన్సర్టనిటీస్ ఉన్నాయి అనేది ఒక కారణంగా చెప్తారు, ఈ బంగారం ధర పెరగడం, వెండి ధర పెరగడం ఇదంతా. కానీ కొంతవరకు గతంతో కంపేర్ చేస్తే సద్దుమణిగినట్టే కనిపిస్తున్నాయి. స్టిల్ గోల్డ్ మాత్రం పరుగులు పెడుతోంది. సర్దుమణగటం ఏం లేదండి. ప్రపంచంలో పరిస్థితులు ఏమాత్రం ఇప్పటికీ కూడా బాగలేవు. ఒక్కొక్క రోజు తాత్కాలికంగా మనకి ఆ రోజు అలా అనిపించవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా యుద్ధం ఆగింది కాబట్టి ఏదో మారుతుంది అనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా ఏం మారలేదు. అది ఒక్క కారణం మాత్రమే, జియో పొలిటికల్ గా ఉన్న టెన్షన్స్ అనేవి ఒక కారణం మాత్రమే. అసలు చాలా కారణాలు ఇప్పుడు గోల్డ్ పెరగడానికి ఉన్నాయి. ఎందుకు 100% టారిఫ్స్ వేసాడు చైనా మీద ట్రంప్, అది కూడా ఒక మెయిన్ రీజన్. ఇప్పుడు గోల్డ్ పెరగటం వెనక ఈ కొద్ది రోజులుగా ఆ చైనాతో ట్రేడ్ వార్ మళ్ళీ ఒకసారి 100% టారిఫ్స్, అది ఒక రీజన్. రెండోది యుఎస్ ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గిస్తుంది అనేది ఇంకో కారణం, తగ్గించిపోతుందనే రావటం. ఫెడరల్ బ్యాంకు కనుక వడ్డీ రేట్లు తగ్గిస్తే డాలర్ సర్క్యులేషన్ పెరుగుద్ది, డాలర్ సర్క్యులేషన్ పెరిగితే కనుక డాలర్ వాల్యూ తగ్గుద్ది, ఎక్కువ చలామణిలో ఉంటే డాలర్ వాల్యూ తగ్గుద్ది. తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మీకు ప్రొటెక్షన్ ఏంటంటే తగ్గుతున్న డాలర్ వాల్యూ బదులు గోల్డ్ లో పెట్టుకుంటే ఆ మేరకు అది కవరప్ చేయగలదు. ఇంకోటి ఏంటంటే ద్రవ్యోల్బణం పెరుగుద్దనే భయాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత మనకి ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ, ఆర్థిక అస్థిరత్వం ప్రపంచం అంతా ఉంది. దాంతో పాటుగా మీకు కావాలని రాశాను ఇవన్నీ, ఎందుకంటే లిస్ట్ మర్చిపోకూడదు. సెంట్రల్ బ్యాంకులు భారీగా కొంటున్నాయి. ఇందాక మిత్రులు ఆయన కూడా చెప్పారు, కేంద్ర బ్యాంకులు ప్రపంచం అంతా భారీ ఎత్తున బంగారం కొంటున్నాయి. అలాగే దీనిలో యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ ఉంది, యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అదొక రీజన్. తర్వాత సట్టు డాలర్ విలువ ఈ సంవత్సరం విపరీతంగా పడిపోయింది. డాలర్ విలువ భారీ ఎత్తున పతనం అవుతుంది, తగ్గుతుంది. చాలా దేశాలు డాలర్ అమ్మేస్తున్నాయి. ట్రెజరీస్ వాళ్ళ ట్రెజరీ ఈ బాండ్స్ అన్ని చాలా దేశాలు ఇప్పుడు అమ్మేస్తున్నాయి, తగ్గించుకుంటున్నాయి సాధ్యమైనంతగా డాలర్. అంటే డాలరు బంగారాన్ని ప్రపంచం మామూలు పరిస్థితులు అయితే డాలరు బంగారాన్ని ఈక్వలెంట్ గా చూస్తాయి. బంగారానికి ఎంత గౌరవం ఉందో డాలర్కి అంత గౌరవం ఉంది. అందుకే డాలర్ పడిపోయిన ప్రతిసారి డాలర్కి దెబ్బ తగిలిన ప్రతిసారి బంగారం పెరుగుతుంది. మేము అసలు శాశ్వతంగా డాలర్ పతనం అవుద్దనే పరిస్థితులు వస్తున్నాయి. అంటే గ్లోబల్ గా ఫైనాన్షియల్ ఆర్డర్ ఏదైతే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్డర్ అంటామో అదే ఓ పెద్ద సంక్షోభంలో ఉంది. డాలరు రిజర్వ్ కరెన్సీ, ప్రపంచానికి ఏ దేశమైనా ఏ దేశంతోనైనా వ్యాపారం చేసుకోవడానికి డాలర్ ని రిజర్వ్ కరెన్సీగా పెట్టుకున్నాం. 44లో బ్రిటన్ ముడుచుకో ఈ రోజు దాకా కూడా అది దరిదాపుగా కొంత తగ్గిన ప్రాబ్లం అదే రిజర్వ్ కరెన్సీ. అది గనక పడిపోతే గనక డాలర్ ప్రపంచవ్యాప్త ఫైనాన్స్ సంక్షోభం 2008 మించిన సంక్షోభం. కాబట్టి పరిస్థితులు సెటిల్ అవ్వాల ఇంకా అలాగే ఉన్నాయి. అందుకే నేను కూడా పదే చెబుతుంది, కావాలనే ఒక అథారిటీ లాగా తీసుకుంటా. లేకపోతే మామూలుగా పాపారావు గారు, మీరేమంటారు? ఈ గ్లోబల్ అన్సర్టనిటీస్ నేపథ్యంలో గోల్డ్ కొనడం కరెక్టేనా? వన్ ఫైన్ మార్నింగ్ గతంలో లాగా 50,000కు పడిపోయే సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంటుందా? అంటే నేను ఒకటి ఇప్పుడు నాకు అర్థమైనంతలో ఏంటంటే ఖచ్చితంగా గ్లోబల్ అన్సర్టనిటీస్ ఉన్నంత కాలం పెరుగుతానే ఉంటుంది గోల్డ్. ఓకే, కాబట్టి కొనటం కరెక్టేనా అంటే కొనటం కరెక్టేనా కాదా అంటే మీరు ఎట్లా నేను అడుగుతున్నది ఓన్లీ రిటైల్ ఇన్వెస్టర్ పర్స్పెక్టివ్ లోనే. అదే నాకు అర్థమైంది. కొనటం కరెక్టేనా అనే ప్రశ్న మనకి ఎప్పుడు వస్తుందంటే అది పెరుగుద్దా పడిపోద్దా అనే ప్రశ్న నుంచి. కానీ ఇప్పుడు బతుకుతామా చస్తామా ప్రశ్న ఈ రోజు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా పోతుందంటే మీరు గనక పేపర్ కరెన్సీని నమ్ముకుంటే మునిగిపోతారు. ప్రపంచంలో కాగితం కరెన్సీలు, చాలా దేశాల కాగితం కరెన్సీలు దారుణంగా పతనం అయ్యే పరిస్థితి వచ్చేసింది. నమ్మటంలో ఎవరు పేపర్ కరెన్సీ దాని విపరీతంగా ముద్రగొట్టడం వల్ల కరెన్సీలకు విలువ పోయింది. ఆ సందర్భంలో జిమ్ రోగర్స్ అని చెప్పి ప్రపంచంలో నెంబర్ 1 ఎక్స్పర్ట్ ఇన్ గోల్డ్, నేను కూడా 15 ఏళ్ళ నుంచి చెబుతున్నాను, అది వేరే విషయం. ఆ విషయం కాసేపు పక్కన పెట్టండి. ఆయన చెబుతుంది ఇదే. ఇక్కడ క్లియర్గా ఏం చెబుతున్నా అంటే ఐ థింక్ ద వరల్డ్ ఈస్ హెడింగ్ ఇన్ టు ఏ పీరియడ్ ఆఫ్ సీరియస్ ప్రాబ్లమ్స్. ప్రపంచం చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్తుంది. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ అమాంగ్ ది ఫ్యూ వేస్ టు ప్రొటెక్ట్ వన్ సెల్ఫ్. కాబట్టి ఇప్పుడు అప్రిషియేట్ అవుద్దా, గోల్డ్ కొంటే పెరుగుద్దా పడిపోద్దా ఈ భయాలు కాదు. అసలు బతుకుండాలి అంటే, జీవితం నడవాలి సాఫీగా అంటే బంగారం ఉండాలి. అది జ్యువెలరీగా మెళ్ళ వేసుకోవడానికి కాదు, బతకటం కోసం. అందుకే ఇంకో మాట కూడా వాడాడు ఈ జిమ్ రోగర్స్, ఇది ఇన్సూరెన్స్ అన్నాడు. దిస్ ఇస్ అన్ ఇన్సూరెన్స్.
సర్వైవల్ కి ఈ రోజు మీకు అది ఖచ్చితం. గతంలో మనకి ట్రెడిషన్ గా కొనేవాళ్ళు గోల్డ్ పెళ్లిళ్ళకు కొంటారు, అవును. బంగారం పట్ల మక్కువ ఎక్కువ. ఇవన్నీ కారణాలు కాదు. ఈ రోజు మీ సర్వైవల్ కి మీకు గోల్డ్ కావాలి. రాబోయే టైంలో చాలా పెద్ద సంక్షోభంలోకి ప్రపంచం వెళ్తుంది. సో పాపారావు గారు దీనిలో మీరు మనం చెప్పేది గోల్డ్ అండ్ సిల్వర్ కొనడం అనేది ఇంకా ఏదో సెంటిమెంట్ ఇవన్నీ కాదు, లేదంటే ఖచ్చితంగా బతకాలంటే కొనాలి అంతే. అంతే. ఫిజికల్ గోల్డ్ కూడా కాదు, బాండ్ పేపర్ మీద 15 ఏళ్ల నుంచి ఇదే చెబుతున్నాను. ఫిజికల్ గోల్డ్ కూడా కాదు, డిజిటల్ గోల్డ్ వల్ల ఇన్వెస్ట్ చేయాల్సిందే. డిజిటల్ గోల్డ్ అని నేను చెప్పటల్లా, Physical gold కూడా. మీరు రక్షించుకోగలిగితే డిజిటల్ గోల్డ్ తాలూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఈటీఎఫ్ లాంటి వాటిల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఒకేసారి కనుక అందరూ రష్ అయ్యి క్యాష్ వాటిని సరెండర్ చేసేస్తే, ఈటీఎఫ్ లు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈటీఎఫ్ కొంటాను నేను, అవును. కొన్న తర్వాత ఒకేసారి కస్టమర్లు అందరూ ఈటీఎఫ్ లు అమ్మేస్తే వాడు గోల్డ్ తేవాలంటే ఈటీఎఫ్ యజమాని తేలేకపోతే కనుక మనకి అది ప్రాబ్లమే. మళ్ళీ అక్కడ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి నేను ఫిజికల్ గోల్డ్ ఈటీఎఫ్ అని చెప్పటల్లా, దానిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫిజికల్ గోల్డ్ అయితే మీరు భద్రంగా పెట్టుకోగలిగితే, రక్షించుకోగలిగితే ఫిజికల్ గోల్డ్ కూడా మంచిదే, తప్పేమి లేదు, మంచిదే. కాకపోతే ఏంటంటే జనాలు ఫారిన్ ఎక్స్చేంజ్ వేస్ట్ కాకుండా ఉండటం కోసం ఈటీఎఫ్ లో చెప్తే ఈ ప్రభుత్వాలు, అది వేరే విషయం. దాని గురించి అదొక చర్చ, అది పక్కన చర్చ. కానీ ఏదేమైనా ఏంటంటే ఈ రోజు గోల్డ్ ఈజ్ మీన్ ఫర్ సర్వైవల్. గోల్డ్, సిల్వర్, కాపర్ మూడు సర్వైవల్ కి అవసరం. ఓకే పాపారావు గారు. సో సుందరరామిరెడ్డి గారు, గోల్డా సిల్వరా అంటే ఏం చెప్తారు? రెండో ప్రశ్న ఏంటంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిట్ తీసుకుంటే కనుక ఇదే ప్రైస్కి మీకు సిల్వర్ అయితే కనుక కొంత ఎక్కువ ఫిజికల్గా కనిపిస్తుంది అనేది కూడా చాలా మంది భావన. దట్టు అప్రిసియేషన్ కూడా మీరు 2 lakhs వరకు వెళ్తుందని చెప్తున్నారు. ఇంకా కొంతవరకు అందుబాటులో ఉందేమో అనేది చాలా మంది అభిప్రాయం. సో బేసికల్గా గోల్డ్ అంటే అది ఎల్లో మెటల్ కాబట్టి సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం అది కరెన్సీలకు ట్రీట్ చేసి బై చేస్తూ ఉంటాయండి. సిల్వర్ అలా కాదు, అది సెంట్రల్ బ్యాంక్స్ అంతగా ఫోకస్ అయ్యో, బట్ ఇండస్ట్రియల్ యూటిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది వాటిల్లో. ఎలక్ట్రానిక్ వెహికల్స్, మొబైల్స్. ఇప్పుడు రాను ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతున్నాయి కాబట్టి, సెమీ కండక్టర్ వాటికి హ్యూజ్ డిమాండ్ వస్తుంది కాబట్టి ఎలక్ట్రికల్ గూడ్స్ యూసేజ్ ఎక్కువ కొద్దీ సిల్వర్ యూసేజ్ కూడా ఇండస్ట్రియల్ పరంగా బాగా ఉంటుంది. దానితోటి గోల్డ్కి దీనికి ఉన్న కొరలేషన్ ఏంటంటే రెండు మూవ్ అవుతాయి ఒకేసారి. ఈ మెటల్స్ ఈ రెండిట్లో కూడా మిగతా వాటిలా కాదనమాట, రెండు ఒకేసారి మూవ్ అవుతూ ఉంటాయి, ఒకేసారి డౌన్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఏది తీసుకున్నా పర్వాలేదు. కాకపోతే గోల్డ్ కొన్న సేఫ్టీ నీకు మెటల్కి లేకపోవచ్చు, ఎందుకంటే ఇండస్ట్రియల్ యాక్టివిటీ డల్ అయింది అనుకోండి, సిల్వర్ ఆటోమేటిక్ డల్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ గోల్డ్ అలా కాదు, అది ఎకానమీ డల్ అయ్యే కొద్ది అది ఇంకా ముందుకు పోతూ ఉంటుంది. అందుకని గోల్డ్, సిల్వర్ రెండింటిలో ఏది బెటర్ అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో అయితే సిల్వర్ బెటర్, ఎందుకంటే ఇండస్ట్రియల్ యాక్టివిటీ బాగుంది కాబట్టి. బట్ మామూలు టైంలో అయితే గోల్డ్ బెటర్, ఎందుకంటే సిల్వర్తో సంబంధం లేకుండా, ఎకానమీతో సంబంధం లేకుండా మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం చూసుకున్నప్పుడు రెండింటిలో ఏదైనా పర్వాలేదు. బట్ మీరు లాంగ్ టర్మ్ ఫోకస్ చేస్తే మనక గోల్డ్ మీద ఫోకస్ చేసుకోవచ్చు సిల్వర్తో కంపేర్ చేస్తే. కానీ ఇప్పుడైతే టెంపరీగా నెక్స్ట్ 1 or 2 years గోల్డ్తో కంపేర్ చేసుకుంటే సిల్వర్ ఎక్కువ ర్యాపిడ్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వరల్డ్ వైడ్గా ఎకానమీ పీక్ లెవెల్లో ఉంది, అండ్ ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ జరుగుతుంది, అండ్ డిమాండ్ హ్యూజ్ ఉంది. అండ్ మీరు చూస్తున్నారు వరల్డ్ వైడ్గా ఫిజికల్ షార్టేజ్ ఉంది. ఎంత అంటే ఈవెన్ 2 లక్షలు కూడా జైపూర్లో దొరకలేదు గోల్డ్. అండ్ అదే విశాఖపట్నంలో అయితే 1.8 lakh దొరుకుతుంది. అంటే విత్ ఇన్ ది ఇండియాలోని ఎంత వేరియంట్స్ ఉందంటే వరల్డ్ వైడ్గా చూడండి. ఈవెన్ ఆస్ట్రేలియాలో కూడా మైనింగ్ అంతా చాలా డిమాండ్ ఉంది. అండ్ లండన్లో అయితే గోల్డ్ బార్స్ ఫిజికల్గా దొరకలేదు. అందుకని ఇండియాలో ఉన్న అన్ని ఈటీఎఫ్స్ కూడా 15 to 20% ప్రీమియంలో ట్రేడ్ అవుతున్నాయి. అయితే నాకు ఇంకొక అనుమానం ఏంటంటే, నేను రీసెంట్గా ఎక్కడో చదివాను, ఈవెన్ ఈ ఫండ్ మేనేజర్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్ ఆపుతున్నారు చాలా వరకు అని చెప్పేసి. ఎందుకంటే షార్టేజ్ ఉంది కాబట్టి ఫిజికల్గా. మీరు ఎప్పుడైనా ఈటీఎఫ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ గోల్డ్ లేదా సిల్వర్ కొన్నప్పుడు వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఫిజికల్గా మన కోసం కొని వాళ్ళు స్టోర్ చేస్తుంటారు. బట్ ఫిజికల్గా వాళ్ళకి బయట దొరికినప్పుడు ఈ కొత్తగా మనీ యాక్సెప్ట్ చేయడం అర్థం లేదు కదా. అవైలబిలిటీ ఆఫ్ గోల్డ్ కూడా విత్ రెస్పెక్ట్ టు దట్ ఉండాలి. వీళ్ళేదంటే బేసికల్ లండన్ నుంచి ట్రీట్ చేస్తుంటారు. లండన్లో అక్కడ లాకర్లు ఓపెన్ చేసి ఇక్కడ ఎన్నైతే ఈటీఎఫ్స్ ట్రేడ్ అవుతున్నాయో దాని తగ్గట్టు అక్కడ స్టోర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు లండన్లోనే సివియర్ షార్టేజ్ ఉంది సిల్వర్కి. ఆ సిల్వర్ ఏంటంటే ఒక్కసారి క్రేజీ అయిపోయింది అనమాట సడన్గా. వరల్డ్ వైడ్గా ఫిజికల్ షార్టేజ్ బాగా వస్తుంది, బట్ ఈటీఎఫ్స్ అయితే మాత్రం బాగా రన్ అవుతున్న డిమాండ్ ఉండటం వల్ల అది మిస్ మ్యాచ్ అవటం వల్ల ఏంటంటే అంటే కోటాక్ ఈటీఎఫ్ కొన్ని అయితే కొత్తగా తీసుకునే పేమెంట్స్ ఆపేశారు కంప్లీట్గా. బహుశా ఈ కన్ఫ్యూజన్ మేబీ కపుల్ ఆఫ్ మంత్స్ ఉండొచ్చు అనమాట. ఏదైతే కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే టూ మచ్ స్పెక్యులేషన్ యాక్టివిటీ నడుస్తుంది గోల్డ్ అండ్ సిల్వర్లో. అండ్ డైరెక్ట్గా మీరు గోల్డ్ సిల్వర్ కొనే బదులు మల్టిపుల్ అసెట్ క్లాస్లో భాగంగా కొంత కొనుక్కోవటం బెటర్. ఎందుకంటే మనం ఎప్పుడు యాజ్ ఏ ట్రేడర్ ఆర్ ఇన్వెస్టర్ ఏంటంటే రీసెంట్ బయాస్ తీసుకుంటాం. రీసెంట్గా పెరిగింది కాబట్టి మనం చేంజ్ చేసుకుంటూ పోతుంటాం. మీరు హిస్టరీ కనుక చూసారనుకోండి, 1971 నుంచి 80 వరకు కూడా విత్ ఇన్ ద 10 yearsలో 30x పెరిగింది గోల్డ్. అంటే ఇంతకంటే ఎక్కువ బుల్ మార్కెట్ వచ్చింది ఆ టైంలో. 10 yearsలో 30x అంటే ఊహించండి. బట్ 1980 నుంచి 2000 వరకు జీరో రిటర్న్.
అంటే 20 years స్టాగ్నెంట్ అయిపోయింది. అంటే ప్రతి ఎసెట్ క్లాస్ కున్న నేచర్ ఏంటంటే కొంతకాలం మూవ్ చేస్తుంది, కొంతకాలం సో ఆగిపోతుంది. ఇట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే డైవర్సిఫైడ్ గా ఉండడం సేఫ్. సేఫ్ సైడ్గా ఉంటారు. ఈవెన్ రియల్ ఎస్టేట్ చూసుకోండి, 2010 నుంచి అండ్ 22 వరకు కూడా వన్ వే రూట్లో వెళ్ళింది. 2022 నుంచి రియల్ ఎస్టేట్ ఆగిపోయింది హైదరాబాద్ లో. అంటే ప్రతి ఎసెట్ కి ఆ నేచర్ ఉంది, సైకిల్ ఉంటుంది, ఫాస్ట్ మూవ్ అవటం, కపుల్ ఆఫ్ ఇయర్స్ మళ్ళీ ఆగిపోవటం. అందుకని గోల్డ్ కూడా అలాంటిది రాబోతుంది, మీరు రెడీ అవ్వండి. అందుకని ప్రస్తుతానికి ఈ మూవ్ని ఎంజాయ్ చేయడం కాదు, నెక్స్ట్ వచ్చే స్టాగ్నెంట్ మూవ్ని కూడా మీరు బేరేసేలాగా ఉంటారండి. బెస్ట్ ఏంటంటే మీరు మల్టీ అసెట్ అలొకేషన్ తీసుకున్నారనుకోండి, అంటే ఫండ్ మేనేజర్ డిసైడ్ చేస్తారు ఎందులో పెడితే ఈ టైంలో బాగుంటుంది, ఎక్కువ రిటర్న్స్ వస్తాయని. ఆ రూట్లో ఎక్స్పోజ్ అవ్వండి తప్ప అంటే సెంటిమెంటల్గా పెరుగుతుంది కాబట్టి నేను ఎంటర్ అవుతున్నా అనే బదులు. అది చాలా మందికి ఇలాంటి ఒక బూమ్ కానీ ఇలాంటి ఒక బులిష్ నేచర్ ని మేము కూడా క్యాష్ చేసుకోవాలి అనే ఒక ఆశ ఉంటుంది. కానీ అది ఆల్రెడీ పీక్స్ కి వెళ్ళిన తర్వాత మనం క్యాచ్ చేస్తాం. నేను ఇప్పుడు వరకు 70,000 ఉన్నప్పుడు ఎవరు దాన్ని అంతగా సీరియస్ గా తీసుకోలేదు. గోల్డ్ 70,000 ఆపర్చునిటీలా చూడలేదు. ఎప్పుడైతే 1 lakh అయిందో అక్కడ నుంచి బాగా దాని మీద కొనడం అనేది స్టార్ట్ అయింది. నేను ఇప్పుడు అడుగుతున్నది, ఇందాక అడిగింది కూడా మిమ్మల్ని, ఇప్పుడు 130 అయిన తర్వాత మీరు ఎస్ఐపి చేసుకుంటానంటేనో లేదంటే మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తానంటే సేఫ్ అని. అదే 15 to 20% అంటే మాక్సిమం మేము ఏం చెప్తామంటే మీరు ఒక 1 lakh ఎవ్రీ ఇయర్ సేవింగ్స్ అనేవి మీరు చేసే కెపాసిటీ ఉంది. ఆ 1 lakh ని మనం ఎందులో పెట్టుకోవాలి అనేది అసెట్ అలొకేషన్ చేసుకోవాలి. ఈ 1 lakh లో నుంచి ఒక 20,000 లేదు 15,000 గోల్డ్ కి అలొకేట్ చేయండి. అంతకన్నా ఈ పెరుగుతుంది కదా అని 1 lakh ని తీసుకుని గోల్డ్ లో పెట్టడం మంచిది కాదు కదా. అదే మనం గోల్డ్ వర్సెస్ సిల్వర్ అంటే మీరేం చెప్తారు? సో ఇప్పుడు ఏమైందంటేనండి, ఈ గోల్డ్ రేషియో అంటాం, గోల్డ్ సిల్వర్ రేషియో ఉంటుంది, అది ఇప్పుడు 88% ఉంది. అంటే ఏంటంటే సిల్వర్ గోల్డ్ కన్నా అంత ఎక్కువ పెరగలేదు, అంటే గోల్డ్ కి రన్ ఆల్రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా సిల్వర్ ఏంటంటే ఆ రన్ ఇంకా క్యాచ్ చేయలేదు. ఇట్ ఈస్ స్టిల్ అండర్ వాల్యూడ్ వెన్ కంపేర్ టు ద గోల్డ్. గోల్డ్ కన్నా సిల్వర్ ఇంకా అండర్ వాల్యూషన్లో ఉంది కాబట్టి సో మనం ఏంటంటే ఈ టైంలో ఇది ఆల్రెడీ మనకి చాలా పీక్స్కి వెళ్ళింది. గోల్డ్ అనేది మనం ఆల్మోస్ట్ చాలా పెరిగింది, ఎప్పటి నుంచో పెరిగింది. కానీ సిల్వర్ చాలా రోజులు గోల్డ్ పెరుగుతున్నా సిల్వర్ అసలు మూవ్ అవ్వలేదు, అక్కడే ఉంది. గోల్డ్ మాత్రం రన్ అవుతూ ఉంది, సిల్వర్ కొన్ని మంత్స్ వరకు అసలు పార్టిసిపేట్ చేయలేదు ర్యాలీలో. గోల్డ్ ర్యాలీ వెళ్తున్నప్పుడు సిల్వర్ ర్యాలీ రాలేదు, రీసెంట్ గా ఇది స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి సిల్వర్ కి ఇంకొంచెం ర్యాలీ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది కూడా ఏంటంటే రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే ఈ గోల్డ్ కి సెంట్రల్ బ్యాంక్ బ్యాకప్ ఉంటుంది, బట్ సిల్వర్ కి అయితే సెంట్రల్ బ్యాంక్స్ బ్యాకప్ ఉండదు. బట్ ఏంటంటే ఇండస్ట్రియల్ వైజ్ ఏంటంటే చైనా అండ్ ఇండియా బాగా సిల్వర్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. ఎందుకంటే మనకి యూసేజ్ చాలా ఉంది, క్లీన్ ఎనర్జీ కానీ గ్రీన్ ఎనర్జీ విషయంలో కానీ లేకపోతే సోలార్ కానీ ఈ విషయాల్లో ఈవీ కానీ మనం ఇంక ఇప్పుడు స్టార్ట్ చేసాం కదా జర్నీ. సో ఇప్పుడు మనకి చాలా అవసరం అవుతుంది. సో ఇండియా ఈజ్ ఇంపోర్టింగ్ ఏ లాట్ ఫర్ ఇండస్ట్రియల్ యూసేజ్. సో దానివల్ల ఏంటంటే మేము ఎక్కువగా చెప్పేది ఏంటంటే రెండిట్లో మనం ఎక్కువ పర్సంటేజ్ దేనికి వెయిటేజ్ ఇవ్వాలి అంటే డెఫినెట్లీ సిల్వర్కే ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఇప్పుడు స్టార్ట్ చేసుకున్నారు ర్యాలీ అనేది, ఇంక ఇప్పుడు ఎవరైనా క్యాచ్ అయిపోతే ఇప్పుడు క్యాచ్ చేయొచ్చు కొంచెం. రైట్. పాపారావు గారు, మీరు గ్లోబల్ అన్సర్టనిటీ గురించి చెప్తున్నారు. మనం ఇటీవల కాలంలో చూసాం ఈ జిఎస్టీ స్లాబ్ రేట్ సవరించడం ఇదంతా కూడా. సో అప్పుడు ఏదైతే కొంత డబ్బులు సామాన్యుల దగ్గర అబవ్ మిడిల్ క్లాస్ దగ్గర మిగిలాయో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇటువంటి వైపు మళ్ళుతున్నారు. కానీ మీరు గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇన్వెస్ట్మెంట్లో చూడండి అని చాలా తక్కువ మంది చెప్తున్నారు అనిపిస్తుంది. అయితే గోల్డ్ కొంటే ఎంత వస్తుంది? ఇప్పుడు ఒక గతంలో ఒక ₹1,00,000 పెడితే గోల్డ్ 10 50,000 రూపాయలు, నాకు గుర్తు 10 గ్రాముల బంగారం 3 క్రితం 50,000 పరిధిలో ఉంది, 47, 50 తిరిగింది. అప్పుడు 20 గ్రాముల బంగారం కొనకనివ్వాలి, ఏం కొంటారు ఆ లక్ష పెట్టి? 10 గ్రాములు కూడా రాదు. కాబట్టి ఏంటంటే ఒక డెస్పరేషన్ ఉంది మిడిల్ క్లాస్ లో, కొనలేము అనే పాయింట్కి వచ్చేసారు. దాంతో మిగతా అవసరాల వైపు ఇప్పుడు ట్యాక్స్ తగ్గింది కాబట్టి పోతున్నారు. కానీ అంటే ఇక ఆప్షన్ గా వాళ్ళకి అది కాదు. బంగారం అవకాశం ఉంటే కొనేవాళ్ళు కొంటారు, కొనే మోజు ఉంటుంది. పండగల సీజను ఎటుకూడి పెళ్లిళ్ళ సీజన్ నడిచింది, మొన్న సమ్మరు, ఏదేమైనా కానీ కొంటారు. కానీ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే కొనగలవా అనే ప్రశ్న దగ్గరికి వచ్చినప్పుడు చాలా మందికి ఇంకా కొంచెం అవగతం అవ్వని విషయం. మరి లేకపోతే కొంతమంది ఇప్పుడిప్పుడే కొంత మళ్ళుతున్నారు, సిల్వర్ వైపు వెళ్తున్నారు. గోల్డ్ ఏం కొంటావు, ఎంత వస్తుంది, కాస్త నామమాత్రంగా అదేదో కన్నీటి తుడుపుగా కొనుక్కోవటం తప్పితే కొన్నాం అనిపించుకోవడానికి గోల్డ్ కొనలేమనే దాని మీద కనీసం 1 kg సిల్వర్ అంటే 1,00,000 మొన్నటిదాకా 1,00,000 ప్రాంతాల్లోనే ఉంది. అది చాలా ర్యాపిడ్ గా పెరిగింది, 1,00,000 చిల్లరే. మొన్నటిదాకా 1,00,000-1,10,000 మధ్యలో ఆ చుట్టుపక్కలే ఉంది ఓవరాల్ గా. ఇప్పుడు 1,70,000. సో అయితే గోల్డ్ రన్ ఇంకా పూర్తి కాలేదు. నా వ్యక్తిగతంగా నా ఉద్దేశం ఏంటంటే గోల్డ్ ఇంకా రన్ ఇంకా చాలా ఉంది, గోల్డ్ రన్ ఇంకా పూర్తి కాలేదు.
సిల్వర్ వైపు వెళ్ళటం అనేది చాలా వాటి మీద ఆధారపడుతుంది, ఇండస్ట్రియల్ యూసేజ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇండస్ట్రియల్ యూసేజ్ కనుక ఒకవేళ ఆర్థికంగా డిమాండ్ తగ్గి, మార్కెట్లో డిమాండ్ తగ్గి, ఆర్థిక పరిస్థితులు ప్రపంచంలో దిగజారి డిమాండ్ తగ్గితే ఆటోమేటిక్ గా సిల్వర్ యూసేజ్ తగ్గితే కనుక మీకు సిల్వర్ ఈజీగా పడిపోద్ది. సిల్వర్ లో వొలటిలిటీ చాలా ఎక్కువ, సిల్వర్ ఈజీగా పడిపోద్ది, గోల్డ్ అంత ఈజీగా పడదు. అది ప్రపంచంలో కొత్త ఫైనాన్షియల్ ఆర్డర్ వచ్చిందాక రేపు ఇది ఏదో టైంలో డాలర్ ఎగ్జిట్ అనేది తప్పదు. పాపారావు గారు, నాకు ఇంకొక క్వశ్చన్ ఉంది. మీరు ఇంతకు ముందు టారిఫ్ల గురించి ఎత్తారు, 100% టారిఫ్స్ ప్రస్తుతం ఉన్నాయని. అట్ ద సేమ్ టైం ఈ జిఎస్టీ స్లాబ్ సవరించారో అందులో ఏదైతే కొంత డబ్బులు వస్తాయో కాస్త ఎకానమీ కొంత ఫాస్ట్గా పరిగెడుతుంది, లిక్విడిటీ ఉంటుందనే ఉద్దేశంతో సవరించారనే ఒక పాపులర్ బిలీఫ్ ఉంది. సో మనం సేఫ్గా ఉందా మన ఎకానమీ, పర్టికులర్గా ఇండియన్ ఎకానమీ అంటే ఏం చెప్తారు? మీరు గోల్డ్లో పెరిగే రిజర్వ్ బ్యాంకులు ఎక్కువ కొంటున్నాయని చెప్తున్నారు. ఈవెన్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు కూడా 25 రెండు సార్లు తగ్గించుకుంటూ వచ్చారు. ఏదో చిన్న చిన్న అనుమానాలు ఉన్నాయి ఇన్వెస్టర్స్ లో గానీ లేకపోతే ఎక్స్పర్ట్స్ లో గానీ, ఏమంటారు? చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్ద సందేహాలే ఉండడానికి ఆస్కారం ఉంది. మనం అన్ని డేటా కనుక డేటా అంతా తీసుకుంటే ఎకానమీలో జీడిపి డేటా మొన్న ఏదో Q2 అనుకుంటా అది 7.8% డేటా వచ్చింది. అది కాసేపు పక్కన పెట్టండి, అది కాదు అసలు. మిగతా డేటా మొత్తం చాలా వస్తుంది కదా, ఎక్స్పోర్ట్స్ డేటా వస్తుంది, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా వస్తుంది, లేకపోతే రకరకాల డేటా, చాలా డేటా ఉంది. డేటా మొత్తం దేశంలో పరిస్థితి బాగానే చెబుతుంది. Q2 తీసుకోండి, మీకు కార్పొరేట్ కంపెనీల లాభాలు ఎంత తగ్గినాయి? అమ్మకాలు తగ్గబట్టే కదా వాటి లాభాలు తగ్గింది. కార్పొరేట్ కంపెనీల గతంలో వచ్చినట్లు లాభాలు రావట్లా, లాభాలు పడిపోయినాయి. ఎదు పడిపోతున్నాయి, కొనేవాళ్ళు లేకపోతే వాళ్ళు లాభాలు రావు. సో ఓవరాల్ పరిస్థితి అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే కాకపోతే ఏంటంటే మిగతా వాళ్ళకంటే ఆ గ్రోత్, ఆ జీడిపి నెంబర్ ఒకటే చూపిస్తున్నాం మనం, మిగతా వాళ్ళకంటే పెద్ద నెంబర్ కనపడుతుంది కాబట్టి బాగున్నామని చెబుతున్నాం. కానీ అది కాదు, పరిస్థితి బాగాలేదు మంది కూడా. ఆ మాటకు వస్తే చిన్న ఉదాహరణ తీసుకోండి, 23 దాకా కరెన్సీలు ఉన్నాయి, నాకు తెలిసి 23, 24 కరెన్సీలు ఉన్నాయి. వాటిల్లో డాలర్ తో పోలిస్తే మిగతా 20 కరెన్సీల దాకా ఈ మధ్య కాలం దాకా సుమారుగా 20 కరెన్సీలు పెరిగినాయి డాలర్ తో పోలిస్తే. మామూలుగా అయితే డాలర్ తో పోలిస్తే కరెన్సీల వాల్యూ తగ్గుతాయి, డాలరే బలమైంది ఎప్పుడైనా కానీ. 6 months పీరియడ్ ఆ టైంలో మొన్న ఈ ఇయర్ బిగినింగ్ లో, ఇప్పుడు ఈ మధ్య దాకా కూడా, ఈ మధ్య దాటిన తర్వాత కూడా 6 months దాటిన తర్వాత కూడా డాలర్ వాల్యూతో పోలిస్తే ఒక 20 కరెన్సీల వాల్యూలు, గుర్తులేవు నాకు ఆ కరెన్సీలన్నీ, కానీ పెరిగింది అన్ని ఆ కరెన్సీల వాల్యూలు పెరిగి. కానీ భారత రూపాయి పడిపోయింది డాలర్ తో పోలిస్తే. అంటే ఆ 20 కరెన్సీలతో పోలిస్తే భారత్ వీక్ గానే ఉందిగా. వీక్ గా ఉన్న డాలర్ తో పోలిస్తేనే భారతదేశ కరెన్సీ ఇంకా పడిపోతుందంటే వీక్ గా ఉన్న డాలర్ కంటే కూడా వీక్ గా ఉంది రూపాయి. ఇది చాలా మన ఎకానమీ ఎంత పటిష్టంగా ఉందో చెప్పడానికి. 3 కరెన్సీ, టర్కీ కరెన్సీ ఒకటి అనుకుంటా, ఇంకొంచెం పాజిటివిటీ అయితే మనం ఇక్కడ చెప్పుకోవాలండి. ఏంటంటే మన టోటల్ జీడిపి $4 trillion. మన ఇండియన్ ఎంత హోల్డ్ చేసి ఉన్నారో తెలుసా? 90% ఆఫ్ జీడిపి. మన మొత్తం ఇండియన్స్ అందరూ కూడా గోల్డ్ హోల్డింగ్ చూస్తే $3.8 trillion వర్త్ ఆఫ్ గోల్డ్. అది మన ఇండియన్ ట్రెడిషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. మనకు తెలియకుండానే ఇది ఒక ట్రెడిషన్ లాగా వచ్చేసి మనకేంటంటే ఇది కొంచెం ఎకానమీ అంటే మిగతా ఎకానమీస్తోని అంటే మనం అన్అఫీషియల్గా అందరం కూడా మన ఇంట్లో గోల్డ్ ఉంటుంది కదండి. సో ఇండియన్ ఉమెన్ ఈజ్ హోల్డింగ్ మ్యాక్సిమం గోల్డ్. అలానే ఓవరాల్గా ఇండియా మొత్తం కూడా మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 85 నుంచి 90% ఆఫ్ జీడిపి వర్త్ ఆఫ్ వాల్యూ ఉన్న గోల్డ్ మన దగ్గర ఉంది. అది కొంచెం పాజిటివ్గా మనం చెప్పొచ్చు బికాస్ ఆఫ్ ట్రెడిషన్. పాపారావు గారు, మళ్ళీ నేనే కొంత డైవర్ట్ చేశాను. దట్స్ ఓకే. మనం దాంట్లో మేడం రావటం మంచిదే, ఇప్పుడు వస్తే మంచిది. మనం నిజమే, దేశం ప్రపంచంలో ఎక్కడా లేనంత గోల్డ్ మన దగ్గర ఉంది, మన ఇళ్లలో ఉంది. కానీ ఈ మధ్యకాలంలో మీరు చూసారా డేటా, వరీయింగ్ డేటా ఏంటంటే గోల్డ్ ని చాలా పెద్ద ఎత్తున చాలా కుటుంబాలు మార్కేజ్ పెట్టుకుంటున్నాయి, బ్యాంకుల్లో తాకట్టు పెడుతున్నాయి, గోల్డ్ ఫైనాన్స్ కంపెనీల దగ్గర తాకట్టు పెడుతున్నాయి. చాలా కుటుంబాలు ఈ రోజు గోల్డ్ ని లాస్ట్ రిసార్ట్ గా అప్పులు తీసుకోవడానికి, సర్వైవల్ కోసం అప్పులు తీసుకోవడానికి వాడుతున్నాయి. అంటే గోల్డ్ చాలా మంది దగ్గర మిగలటల్లా. ఈరోజు చాలా ఫైనాన్స్ పత్రికల్లో, బిజినెస్ పత్రికల్లో కూడా చాలా సార్లు గోల్డ్ వేలానికి వస్తున్న డేటా పేజీలు వేస్తున్నారు, గోల్డ్ వేలం పేజీలు. అని విడిపించుకోలేక, గోల్డ్ తాకట్టు పెట్టి వాళ్ళు విడిపించుకోలేక వదులుకుంటున్నారు. కాబట్టి అది నిన్నటి కథ. ఇప్పుడు మారుతున్న కథ ఏంటంటే జనాల దగ్గర గోల్డ్ తాకట్టు పెట్టుకుని ఆఖరి లాస్ట్ రిసార్ట్ గా వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ కూడా మిడిల్ క్లాసెస్ తాకట్టు పెట్టుకుంటున్న పరిస్థితి ఓవరాల్ జరుగుతుంది. రెండోది ఏంటంటే జీడిపి చెప్పారు మేడం, అయితే జీడిపిలో పెద్ద ఎత్తున గోల్డ్ పాత్ర, గోల్డ్ ఉన్నది చాలా ఎక్కువే. కానీ జీడిపిను మన జనాభా పోల్చండి,
ఇంత జీడిపి ఎంత జనాభా మీద వస్తుంది మనకి 140 కోట్ల పైన జనాభా మీద ఈ జీడిపి వస్తుంది. రైట్ జపాన్ రైట్ జనాభా రైట్ ఎంత, పాపారావు గారు జర్మనీ జనాభా ఎంత? మనం డైవర్ట్ అయిపోతున్నాం కంప్లీట్ గా ఎకానమీ వైపు వెళ్ళిపోతున్నాం. సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేసినందుకు. సో కొన్ని పాపులర్ బిలీఫ్స్ ఉండేవండి, అదేంటంటే ఒకవేళ గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంటే గనక ఈ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవన్నీ కూడా పడిపోతూ ఉంటాయని. కానీ అది కూడా కొంత అది మిత్ లాగా అయింది. అంటే అసలు ఓవరాల్ గా మేము చూసేది ఏంటంటే సార్ పాపారావు గారు సార్ చెప్పినట్టుగా ఒక ట్రస్ట్ ఇష్యూస్ వచ్చాయండి మొత్తం ఓవరాల్ గ్లోబల్ గా. ఐదర్ డయింగ్ ద ట్రస్ట్ ఇన్ గవర్నమెంట్స్, డయింగ్ ద ట్రస్ట్ ఇన్ కరెన్సీస్, ఒక రకమైన ఫియర్ అనమాట ఎవరికంటే బికాస్ ఆఫ్ ఈ టారిఫ్స్ వార్స్ అవనియండి, జియో పొలిటికల్ టెన్షన్స్ అవనియండి, గవర్నమెంట్ మీద ట్రస్ట్ తగ్గింది, కరెన్సీస్ మీద ట్రస్ట్ తగ్గింది, అలానే సిస్టమ్ మీద. ఎందుకంటే ఈ రోజు బిజినెస్ చేస్తున్నట్టు రేపు చేయగలుగుతున్నారా? ఏం గ్యారంటీ లేదు. ఈ రోజు మీకు ఒక రూల్ ఉంటుందండి, రేపు మళ్ళీ ఆ డైనమిక్స్ అన్నీ మారిపోతున్నాయి. ఒక ఆయన వచ్చి మళ్ళీ టారిఫ్స్ అంటున్నారు, మళ్ళీ మనకి ఇక్కడ ఏదో జరుగుతుంది, దాని ఇంపాక్ట్ ఇంకొక రకంగా ఉంటుంది. ఈ విధంగా నేను ఒక 2 years బిజినెస్ చేస్తున్నానంటే నెక్స్ట్ 2 years అలా చేయాలని అలానే చేయగలిగే స్థితి అనేది ఎవరికి లేదు. గ్లోబల్ విలేజ్ అనే మిత్ కూడా మెల్లమెల్లగా అందరూ కూడా ఏంటంటే గ్లోబలైజేషన్ నుంచి ఏంటంటే ఎవరినెవరు ప్రొటెక్ట్ చేసుకునే పద్ధతుల్లో వాళ్ళకి గిరులు గీసుకొని ముందు మనల్ని కాపాడుకుందాము, మన మార్కెట్ మీద మనం ఫోకస్ చేసుకోవడము మొదలు పెట్టడం వల్ల ఏంటంటే అంతా కూడా ఒక రకమైన ట్రస్ట్ ఇష్యూస్ అనేవి బాగా వచ్చేసేయండి. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఎకనామికల్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఇవన్నీ పెరిగి అందరూ కూడా ఇక మిగతా వాటిల్లో ట్రస్ట్ తగ్గి ఈ విధంగా గోల్డ్ వైపు అందరూ సెంట్రల్ బ్యాంక్స్ అటే, మన రీటైలర్స్ అటే వెళ్తున్నారు, ఇన్స్టిట్యూషన్స్ త్రూ ఈటీఎఫ్స్ ద్వారా అటే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. సో ఇప్పుడు కరెన్సీస్ తగ్గుతున్నాయి, తర్వాత మనకి స్టాక్ మార్కెట్స్ రిటర్న్స్ తగ్గుతున్నాయి, ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ కూడా నెమ్మదిగా తగ్గుతోందంటే ఏంటంటే సిస్టమ్ మీద ఒక రకమైన ఫియర్ అయితే అన్ని చోట్ల బాగా అన్స్టెబిలిటీ అనమాట. అంటే రేపు ఏం జరుగుతుందా తెలియని పరిస్థితుల్లో, ఒక అనస్థితుల్లో బిజినెస్లు కానీ ఎకానమీ కానీ పొలిటికల్గా కానీ అన్నీ కూడా పరుగులు పెడుతూ ఉన్నప్పుడు ఈ గోల్డ్ అనేది ఈ ఊపు అందుకుందండి. దీనికి ఇదే మేజర్ రీజన్ అని స్థాయి అవైలబిలిటీ ఉందా అనేది కూడా ఒక ప్రశ్న. మనం డైమండ్స్ చూస్తున్నామండి, ఇప్పుడు అసలు అవైలబిలిటీ లేదని ఇప్పుడు మనం ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అవునండి గోల్డ్ ని ల్యాబ్ లో తయారు చేయలేరండి, ఆ మెటల్ ని చేయలేరు. కానీ ఇప్పుడు నేను ఈ రోజు ఎక్కడో చదివాను 9K క్యారెట్స్ ఆఫ్ గోల్డ్ కూడా BIS అంటే కొనలేకపోతున్నాం కదండి. ఇప్పుడు 18 కొనలేరు కదండి. ఇప్పుడు 24 క్యారెట్ 22 18 వచ్చేసింది, ఇప్పుడు 18 ఇప్పుడు 9 అంటున్నారు. మరి కొనలేకపోతున్నారు కదండి. ఇంకా సో మీరు ఆర్నమెంట్స్ కొనుక్కోవాలి అంటే ఇంకా 9 18 చాలా మంది ఇప్పటికే సిల్వర్ ఆర్నమెంట్స్ బాగా పాపులర్ అయ్యాయి కదండి. సిల్వర్ తోటి విత్ గోల్డ్ కోటెడ్ తో ఎలా అయితే పాపులర్ అయిపోయింది, ఎందుకంటే ఆల్టర్నేటివ్స్ వెతుక్కుంటున్నారు, ఎవరు కొనుక్కోలేరు కదండి. ఇప్పుడు ఎవరైనా ఒక ఆభరణం కొనుక్కోవాలంటే 10 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సో దానివల్ల ఏంటంటే వాళ్ళ బిజినెసెస్ కూడా మరి ఇక ఎంత కానీ ఇట్లా తక్కువ వాల్యూమ్స్. అంటే ఇప్పుడు నేను ఎప్పుడు ఒక ఇయర్కి దంతెరాసే తీసుకోండి, ఈ ఇయర్కి నేను ఎవ్రీ ఇయర్ 10 grams కొనుక్కోవాలనుకునే పొజిషన్లో ఉన్నా, ఇప్పుడు నేను పరిస్థితి చూసి 10 గ్రాములు కొనను కదా, 5 గ్రాములే కొంటాను కదా. ఆ 5 గ్రాముల్లో మీకు కొంచెం గట్టిగా కనిపించాలంటే ఎయిదర్ సిల్వర్ కోటెడ్ లో కొనాలి, ఆర్నమెంట్ కనిపించాలంటే మరి వెళ్ళిపోవాలి, ఆర్నమెంట్ కావాలంటే ఇంకా అట్లా వెళ్ళిపోవాలి. ఏమవుతుందంటే వరల్డ్ వైడ్ గా ఫస్ట్ టైం అమెరికన్ డాలర్ మీద క్వశ్చన్ మార్క్ పడింది. డాలర్ లో దాచుకునే బదులు గోల్డ్ లో దాచుకుంటే ఎంతకంత అప్సెట్ అవుతుంది కదా, కళ్ళ ముందు క్లియర్ కనపడుతుంది. కొలాప్స్ అయితే కాదు కదా. అందుకని డాలర్ కి ఆల్టర్నేటివ్ గా గోల్డ్ ని ఒక కరెన్సీ లాగా ట్రీట్ చేసుకుంటూ సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం స్టోర్ చేస్తున్నాయి. అది ఎంత అంటే ఫర్ మంత్ వచ్చేసరికల్లా గోల్డ్మన్ సాక్స్ రిపోర్ట్స్ ప్రకారం 70 టన్నులు. అది అంటే రెస్ట్ ఆఫ్ ది ఇయర్ లో కూడా మంత్లీ 70 టన్నులు చొప్పున సెంట్రల్ బ్యాంక్స్ కొంటే రెడీగా ఉన్నాయి. పడే ఛాన్స్ ఎక్కడుంది? ఇంకా ఇంతకుముందు అంటే నువ్వు నేను కాబట్టి డౌట్ఫుల్ అది పడిద్దేమో అని. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ ఈ రేట్ దగ్గరే బై చేస్తున్నాయంటే దాని మీనింగ్ ఏంటంటే మన ముందు చరిత్ర మారుతుంది, ఆ మార్పుని మనం గమనించాలి. సో రిటైల్ పర్మనెంట్ గా మారుతుంది. అది రిటైల్ ఇన్వెస్టర్ గోల్డ్ ని డిసైడ్ ఎప్పుడు చేయలేడు. పాపారావు గారు మాట్లాడుతున్నారు. పాపారావు గారు చెప్పండి, రిటైల్ ఇన్వెస్టర్లు కాదు లేకపోతే హెచ్చు తగ్గులు కాదు, దేశాలే బంగారాన్ని కొంటున్నాయి కాబట్టి తగ్గదు బంగారం అనేది ఒక అభిప్రాయం. ఇక్కడ మీకు ప్రధానంగా సుందరరామరెడ్డి గారు చెప్పింది ఫెల్ట్ వెరీ హ్యాపీ వీఆర్ ఆన్ ద సేమ్ వేవ్ లెంత్. మన కళ్ళ ముందు చరిత్ర మారిపోతుంది, కాలం మారిపోతుంది, కొత్త కాలంలోకి ఎంటర్ అవుతున్నాం. పాత యుగం కాదు ఇది. ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా అమెరికా కేంద్రంగా నడిచినటువంటి ప్రపంచం ఈ రోజు పూర్తిగా మారిపోతుంది. కొత్త ప్రపంచం వస్తుంది కళ్ళ ముందు. అది గమనించిన వాళ్ళు ఎవరైనా నష్టపోతారు దీనిలో. అంటే మనం అవకాశాలు ఉన్నంత వరకు జాగ్రత్త చేసుకోవడానికి ట్రై చేయాలి. రెండోది ఏంటంటే ఇక్కడ మీకు గతంలో డాలర్ తర్వాత రిజర్వ్ కరెన్సీలు, అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీలు అంటే ఒక్కొక్క సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఉన్న రిజర్వ్ ఎంత విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో
డాలర్ నెంబర్ 1 ప్లేస్, ఇప్పుడు కూడా నెంబర్ 1 ప్లేస్. గతంలో యూరో ఉండేది, ఈ మధ్య కాలంలో బంగారం వచ్చింది సెకండ్ ప్లేస్, యూరో 3వ ప్లేస్ పోయింది. అంటే బంగారం నెమ్మదిగా పైకి బాకుతుంది. అంటే ప్రపంచంలో అన్సర్టినిటీ, సందిగ్ధ వాతావరణం, ఒక సంక్షోభం పెరుగుతున్న కొద్దీ మారుతుంది. కాబట్టి ప్రపంచంలో ఈ రోజు మనం కని విని ఎరుగని మార్పులు మన జీవితం మన జీవిత కాలంలో కాదు, 200 సంవత్సరాల కాలంలో చూడని మార్పులను ఈ రోజు ప్రపంచం చూస్తుంది. ఇదే మాట నాకు గుర్తొస్తుంది. జీను పుట్టిన మాట్లాడుకున్నారు ఆ మధ్యకాలంలో, వాళ్ళిద్దరు కలిసిన సందర్భంలో పేపర్లో వచ్చింది. ఇది 100 ఏళ్లకోసారి జరిగే పరిణామాలు జరుగుతున్నాయి, ఇప్పుడు జరగబోతున్నాయి అని చెప్పి జీ పుట్టిన మాట్లాడుకున్న మాటలై. సో అది చాలా పెద్ద ఎత్తున మార్పు రాబోతుంది, ప్రపంచం మారిపోతుంది. నా పుస్తకం కూడా ఉంటుంది, వీలైతే చూపిస్తారు అయిపోయేలోపు. తప్పకుండా. మానవాళికి మహోదయం అంతం కాదు, ఇది ఆరంభం అని. దీంతో కంగారు పడిపోయి ఇదేదో ముగిసిపోయింది, మన జీవితాలు అయిపోతున్నాయి అనుకుంటే కాదు. ఇదో సంక్షోభ కాలం. పాతది పతనం అవుతుంది, పాతది పోతుంది, కొత్తది వస్తుంది. దీనికంటే మెరుగైన వ్యవస్థ, మెరుగైన పరిస్థితులు వస్తాయి. అదే దాన్నే సూచిస్తానికి మానవాళికి మహోదయం అంతం కాదు, ఇది ఆరంభం. ఓకే పాపారావు గారు, మీ వాయిస్ కట్ అవుతుందండి. అయితే ధనత్రయోదశి కానీ ఇలాంటివి కానీ ఏమన్నా వచ్చాయంటే ఒక గ్రాము అరగ్రాము అయినా కొనుక్కోవాలనుకునేది ఒక సెంటిమెంట్. ఇప్పుడు ఆ పరిస్థితే లేదు, అరగ్రాము కూడా కొనుక్కునే అవకాశం చాలా మందికి లేదు. ఇప్పుడు జ్యువెలరీ బిజినెస్ ఏమవుతుంది అనేది ప్రశ్న. చాలా మంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో ఈటీఎఫ్లు లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఇవి కొనుక్కోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆల్రెడీ మనకి డేటా ఏం చూపిస్తుందంటే ఇప్పుడు ఏదైతే ఈ గోల్డ్ స్కీమ్లు అవి నడుస్తున్నాయి కదంటే అది కూడా 20% తగ్గాయంట. ఈ స్కీమ్స్ లో పెట్టే వాళ్ళు కూడా గోల్డ్ ఈటీఎఫ్స్ 10,000 కోట్లు చేరింది. గోల్డ్ ఈటీఎఫ్స్ బాగా పెరిగాయి, 4 రెట్లు పెరిగింది గోల్డ్. అంటే ఎక్కువ మంది అంటే మీరు అన్నట్టు ఈ 22 క్యారెట్స్ 20 క్యారెట్స్ 18 క్యారెట్స్ ఇవన్నీ కొనలేక ఈవెన్ గవర్నమెంట్ వాళ్ళు కూడా 9 క్యారెట్స్ అప్రూవ్ చేశారనమాట. అది కూడా కొనలేకుండా ఉన్న వాళ్ళు, ప్యూర్ గోల్డ్ కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఈటీఎఫ్స్, ఈ ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ వీటికి షిఫ్ట్ అవుతుంది. అంటే కొంచెం తక్కువైనా సరే గోల్డ్ కాబట్టి. కాకపోతే ఒకప్పుడు గోల్డ్ అంటే ఆర్నమెంట్స్, ఇప్పుడు మోడర్న్ పబ్లిక్ ఏంటంటే గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా. అందుకని క్లియర్ గా మనకి ఈటీఎఫ్ లో ఆ మూవ్ కనపడుతుంది. అంటే అప్పుడప్పుడు వాళ్ళు ఎన్కాష్ చేస్తున్నారు దాన్ని పర్మనెంట్ అసెట్ లాగా ఉంచుకోవట్లేదు. కానీ ఈ గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళు ఎట్లా చాలా వాళ్ళ స్టాక్స్ అంటే మనం చూసుకుంటే కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకి కొంచెం మార్జిన్స్ అయితే తగ్గాయండి. ఎందుకంటే ఫుట్ ఫాల్స్ అంటే కొనుక్కునే వాళ్ళు ఆ వాల్యూమ్స్ తగ్గాయి కదండి. ఇంత ప్రైస్ లోని ఫిజికల్ గోల్డ్, ఫిజికల్ ఆర్నమెంట్స్ కొనుక్కునే వాళ్ళు ఆ వాల్యూమ్స్ అంటే పర్సన్స్, పీపుల్ అయితే వెళ్తున్నారు కానీ అంత కొనలేకపోతున్నారు, ముందు కొన్నంత కొనలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళకి బిజినెసెస్ కూడా వాల్యూమ్స్ తగ్గాయి. సో అదే మేము వాళ్ళ ప్రైజెస్, స్టాక్ ప్రైజెస్ అనేవి ఈ గోల్డ్ కంపెనీస్ స్టాక్ ప్రైజెస్ అన్ని కూడా డ్రాప్ అయ్యాయండి. సో దిస్ ఈజ్ హౌ వీఆర్ సీయింగ్. అందుకనే మేము చెప్తున్నాం అంతా కూడా ఈ గోల్డ్ మళ్ళీ ఏంటంటే ఈ ఫిజికల్ గోల్డ్ కొనడం వల్ల ప్రతిసారి మీకు 20% నష్టం అవుతుంది కదండి. జిఎస్టీ కడుతున్నారు, తర్వాత వాల్యూ దాని మీద ఏ ఆర్నమెంట్ తీసుకుని 18% అడుగుతున్నారండి. అసలు అది మనకి మేకింగ్ కానీ లేకపోతే వేస్టేజ్ అని కానీ ఒక ఆర్నమెంట్ సెలెక్ట్ 18% వాళ్ళకే ఇవ్వాల్సి వస్తుంది. కానీ చాలా మంది ఇంకొక ఇష్యూ ఏంటంటే అండి, గోల్డ్ దగ్గర నేను స్టిల్ రిటైల్ ఇన్వెస్టర్ల గురించి అడుగుతున్నా, బంగారం కొనే వాళ్ళ గురించి. నా దగ్గర ఒక చైన్ ఉంది, అది పాతదైపోయింది, నేను పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తే ఇప్పుడు ₹1,00,000 ఉంది కదా, 1,50,000 ఉంది కదా, నాకు అదే స్థాయిలో వస్తుంది కదా, నాకు ఎక్కడ పోతుందనే ఒక అభిప్రాయం ఉంటుంది. మీరు ఆల్రెడీ కట్టిన జిఎస్టీ రాదు, మీరు ఆల్రెడీ అక్కడ 20% మీరు అప్పుడే ఎక్స్ట్రా కట్టారు కదా, ఏదైతే మీరు ఆ ఆర్నమెంట్ మేకింగ్ ఛార్జెస్ తిరిగి వస్తాయా? తిరిగి రావు కదా. జిఎస్టీ కట్టింది తిరిగి వస్తుందా? తిరిగి రాదు కదా. అలానే మనం ఏదైతే వాల్యూ ఏదైతే మనకి తరుగు అంటాం కదా, ఆ తరుగు ఆల్రెడీ మీరు ఎక్స్ట్రా కట్టారు కదా, అవన్నీ వస్తాయి. అంటే మీరు 1,50,000 1,25,000 మీరు పెట్టి గోల్డ్ తెచ్చుకుంటే ఆ 25,000 పోయినట్టే. ఈ ₹1,00,000 మాత్రమే గోల్డ్ కి మీరు తెచ్చుకుంటున్నట్టు. ఆ ఎక్స్ట్రా ఏదైతే 20% ఖచ్చితంగా అండి మీరు పెట్టుకుని పెరిగిన బంగారం ధరతో. ఇప్పుడు నేను ఈ ఉంగరం కొన్నాను అనుకోండి, 10 ఏళ్ల క్రితం కొన్నాను, ఒక 15,000 ఎంతకో కొన్నాను అనుకోండి, ఇప్పుడు నేను పట్టుకెళ్ళాను అనుకోండి, వాళ్ళు నాకు దీని కాస్ట్ 53,000 అని చూపిస్తారు. సో నా లాస్ ఎక్కడుంది అని అడుగుతారు. కొత్త గోల్డ్ తో పోల్చుకున్నప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు అది మీరు ఉంగరం ఇచ్చి మీరు క్యాష్ తీసుకోరు. చాలా మంది మీరు గమనించారా లేదు, ఉంగరం ఇచ్చి ఇంకొక ఆర్నమెంటే కొనుక్కోవడానికి ఇష్టపడతారు. సో మీరు ఈ ఉంగరం ఇచ్చి ఇంకొక ఉంగరం కొనుక్కోవాలి లేకపోతే ఇంకో చైన్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మీకు లాసే కదా. ఇప్పుడు మీరు ఈ ఉంగరం ఇచ్చిన తర్వాత మీకు ఎంత ఐటమ్ వస్తుంది? వెయిట్ తగ్గుతుంది, వెయిట్ తగ్గుతుంది. మీరు మేకింగ్ చార్జెస్ మళ్ళీ మీరు కొత్తగా జీఎస్టీ ఇంకా అదర్ ఖర్చుల కింద కొంత ఇస్తారు. ఈవెన్ ఈ రోజు మనం గోల్డ్ కొని రేపు మళ్ళీ అదే షాపులకు అమ్మినా సరే 2 to 5% మైనస్ చేస్తారు. ఓకే, సో కెన్ ఐ కంక్లూడ్ అంటే గోల్డ్ ర్యాలీ, సిల్వర్ ర్యాలీ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది, స్టిల్ ఇది ఇంకా ఇన్వెస్ట్మెంట్ లో చూడొచ్చు అనేది మనం ఇన్వెస్ట్మెంట్ లాగా ప్రతిసారి అదే చెప్తున్నాం కదండి. ప్రతిసారి గోల్డ్ ని ఒక్కొక్క స్టాన్సెస్ లో ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మీరు అలా బై చేసుకుంటూ
అక్యుములేట్ చేసుకుంటూ ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చూసుకుంటూ ఇప్పుడు ఫిజికల్గా కొంచెం తగ్గించుకుంటేనే మంచిదండి. ఎందుకంటే ఇంత హై రేట్ దగ్గర మనం ఇక 20% అంటే ఇప్పుడు 2 lakh అయింది అనుకోండి గోల్డ్, దాని మీద 20% అంటే ఎంత లాస్ అండి, 15% అంటే ఎంత లాస్. సో ఇలా మనం ఆలోచించుకుంటూ కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఈ ఫిజికల్గా కాకుండా మనం ఈ విధంగా మనకి స్టోరేజ్ ప్రాబ్లమ్స్ అవి కూడా ఉంటాయి కదండి ఫిజికల్గా, అంటే మనకి ఇంట్లో సేఫ్టీగా అందరికీ కూడా లాకర్స్ అవన్నీ కూడా మనకి అందుబాటులో ఉండవు కాబట్టి సో వాళ్ళందరూ కూడా కొంచెం ఈ విధంగా ఒక 10 years దాచుకోవాలంటే ఎంత కష్టం అండి ఈ రోజుల్లో గోల్డ్. రైట్. సో దానివల్ల డిజిటల్గా కొంచెం మనము కన్వర్ట్ అయితే ఈ కొత్త యుగానికి మనం కూడా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ గోల్డ్లో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. రైట్ అండి. థ్యాంక్ యూ పాపారావు గారు, సుందరరామరెడ్డి గారు, మాధవి గారు, థ్యాంక్ యూ అండి. సో గోల్డ్ ఇంకా పిక్చర్ ఉంది, ఇక్కడతో అయిపోలేదు, ఇంకా పిక్చర్ అభి బాకీ హై అనేది అయితే అర్థమవుతుంది. అయితే డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడూ ఒక సేఫ్ మెకానిజం అనేది మన అనలిస్టులు అంతా కూడా చెప్తున్నారు. ఇవి ఈ డిబేట్ అప్డేట్స్.